అందరికీ నమస్తేనుల్లా. నేను తెలుసు కదా పోషవను. అయితే గీ పోషేంది గింత సోకుల పడ్డది అనుకుంటారా? ఏం లేదు ఉల్లా, పీరీల పండుగ కదా, మొహరం పండుగ. మా ఊళ్ళే మస్తు మంచిగా జరుగుతుంది. చుట్టుపక్కల పదుల్లో పెట్టోళ్ళు కూడా మస్తు మంది వస్తారు. మరి నేను కూడా పోవాలి కదా ఎంతో కొంత. ఇక అప్పుడప్పుడు అన్ని గుర్తుకొస్తాయి ఆయన ఉన్నప్పటి. ఇప్పటికి కూడా ఉన్నాడు కానీ రాడు ముండ కొడుకు. ఇక ముచ్చట ఏంటంటే పీరీల కాడికి పోతాన్నా ఎట్లా జరుగుతుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా రాన్రి. ఏ ఒక్కదాన్ని ఏం పోవాలా అని ఇక ఇంటర్ కవగలుగుతా ఆమెతోటి మాట్లాడుకుంటూ పోయినా. అట్నే ఇక నాగరాజు పిల్లగాడు కూడా కలిసిన పోసావా మంచిగా ఉన్నావా అంటే మాట్లాడినా మంచిగానే ఉన్న పిల్లగా అన్న. ఎవరితో దరగలకు పోయినా ఆయనతో ఇంకా లచ్చక్క కోడల్ని తీసుకొని ఓ 4-5 చుట్టూ తిరిగిన దాని చుట్టూ దరగల ఆ దేవుని చుట్టూ 4-5 చుట్టూ తిరిగి అంత పరీక్ష పెట్టి చూసినా మంచిగా దండం పెట్టుకున్నా. ఆడ ఫోటో వాళ్ళు కూడా ఉన్నాయి, బాగా మంది ఉన్నారు అన్న బయట. నాకు భయమైంది వరకు లోపలికి ఎన్నడు పోందాన్ని అయితే రాయపిల్ల అన్న వాళ్ళ నాయంబడి వచ్చింది. ఇక వచ్చి ఆయనతో చిలకల పేరు పొందామని అడిగిపోయినా. చిలకల పేరు మా ఉన్నది అని చిలకల పేరు ఇచ్చింది కానీ కుడుకల దండ లేదటల్లా. మరి కుడుకల దండ ఏదైతే మరి ఏదైతే దేవునికి కలిగిందే ఎత్తానని ఇస్తే ఆయన ఎడవ చేతి ఇస్తే గా చేతి అద్దు గీ చేతి అన్న ఆయనగా దాన్ని పట్టుకొని పోయి గా బొట్టు పెట్టి ఆయనకి ఇచ్చిన. ఆడ దేవుడు వచ్చిన ఆయన దగ్గరకు పోతే ఇక ఆయన కాళ్ళు మొక్కిన. ఇక నాకు బొట్టు పెట్టిండు. నా చిలకల పేరు తీసుకొని పోయి మళ్ళీ అక్కడ ఇక రథం కాడ వేసిన. ఇక ఫుల్ పట్టుకొని ఎగిరినా. మస్తు సంబరం అనిపించింది. ఇక చూసిన నాకు ఎగురత్తలేదు, ఇలా ఘోషించిపోతేవని మస్తు భయమైంది. ఇక పొలగాన్ని అందరూ అరసైన వాళ్ళేనా పోసమ్మరా అన్న కొద్ది వేయినా. ఇక నా చెయ్యి పట్టి గుంజుడు ఎగురుడు నన్ను అయితే ఆగమాగం చేసిండ్రు. బంగ్లా మీదకి వెళ్ళి మస్తు మంది చూసిండ్రు. ఇక పెద్ద పూరులు అయితే చూసిండ్రు. అటు బడి బస్సులు పోతున్నాయి, వెనక కార్లు పోతున్నాయి, రోడ్ అంతా మావే. అగ చూడు పొలగాడు ఎగురెత్తాడో. ఇక నేనేమో మల్లక్క కలిసింది. ఎటు పోతున్నాయో మల్లక్క అంటే ఈయన రానట్టే పోతుంది అది. అయ్యో అనుకుని ఇక ఎట్లయితే గట్టా అని ఆడికి పోయింది. ఇక చూడుర్రి, ఇగో 7 ఉన్నారు దేవుణ్ణి చెప్పటోళ్ళు. వీళ్ళకు దేవుడు వస్తుందట. 7 పీరీలు ఉన్నాయి. చిన్న పొరగన్న కాడికి వెళ్ళి మొదలు పెడితే ముసలోళ్ళ దాకా చూడు. DJ Bunny and Suman. మన ఎల్లమ్మ కాడ పోతే ఇక చూడు మా నర్సక్క మనవరాలు కలిసి పోసావా మంచుకున్నామంట మంచుకున్న పిల్ల అన్న నవ్విన. ఇగో గీడేం చెప్తాన్నావా అని అంటే నేను ఎన్నడూ రాలేదవ్వా పీరుల పండుగకు వెళ్ళని వచ్చిన అంటే మంచుకున్నావా పోసావా అన్నది ఆమెతోటి మాట్లాడి. ఇక నేను దేవుడి దగ్గరకు పోయినా మళ్ళా కాళ్ళు మొక్కిన. ఇక ఆయన నాకు పిలిచి బొట్టు పెట్టిండుల్లా. పిలిచి బొట్టు పెట్టిన పోలే ఇక నాకు జర మంచిగా అనిపించింది. ఆయనకు దేవుడు వస్తుందట, పెద్ద దేవుడు. ఇక అటనా ఇటనా మొత్తానికైతే పోసావా అని అందరు ఫోటోలు దిగిర్రు. ఇక పీరీలను మొక్కుకుంటా అవి టెంబెడే నడిచిన మందిలా. కానీ మస్తు మంచిగా అనిపించింది. కానీ మంది బాగున్నారు. అదో నా వెనుక దయ్యం వచ్చింది చూడుండ్రి. నేను చూడలే, పాడబడి పిడాత చూసి భయపడ్డా ఒకటే బాగా. నాకు ఏంది గిట్ట అనిపించింది. ఇక పద్దో కలిసింది మంచిగున్నావా అని అడిగింది. మంచిగున్నాను. ఇక మన రాజన్న కలిసి ఫోటో దిగిండు, పోసావా ఫోటో దిగుతా అని. ఇక చూడు నేను పెద్ద పుల్లలతో ఎట్లా ఎగురుతాను, చేతుల మీదకి పెట్టి మస్తు ఎగిరిన. నాకు రాదురా అంటే ఇంటలేడు మా ఆయిలక్క మనవాడు. చేతి పట్టు గుంజుకుపోయాక చూడు ఎట్లా ఎగురుతాడు. ఆయనకైతే ఫేమ్ మీద అంగి లేదు, ఏం లేదు. ఇక టెడ్డు బొమ్మ వచ్చింది. పాపం ఆయనైతే నన్ను ఎవ్వలను కూడా గింత అంటనీయకుండా మీద పడకుండా చుట్టూ చేతులు పట్టి నన్ను ఎగిరిపించిండు. మస్తు మంది ఫోటోలు దిగిరు. పోసావా అనుకుంటా. నాకైతే మస్తు సంబరం అనిపించిందిలా. ఏదేమైనా కానీ ఆడదికి ఒక్క దినమాన మందిలో కలిసినట్టు అయింది. ఇక కర్నాలు ఉండి పోయే వరకు
నా ఇంటి వాళ్ళని చూసినంత సమరం అయింది. 7 పీరీలు చూడు ఎట్లా పోతున్నాయి లైన్ వాడ. చూసిన రాళ్ళ 7 పీరీలు. అగ చూడుర్రికి అమ్మ కూడా వస్తుంది, మన వెంకటనాథ సక్కోళ్ళ కోడలు. మస్తు మంది నవ్వుతారు, ఎక్కడోళ్ళు అక్కడనే బీరిపోయి చూస్తారు. మరి చిన్నగా జరుగుతుంది అనుల్లా పీరీల పండుగ అంటే మొహరం అంటే బాగా జరుగుతుంది. మా మేడిపల్లి దగ్గర రోడ్డుకు అటు ఇటు బాగా మంది పోతారు. చిన్నోళ్ళ కాడికి వెళ్ళి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా పోతారు, చూస్తారు. ఇగో తెడ్డి బొమ్మ పిల్లగాడు నాకు కొడుకు అవుతాడు. పోసమ్మ నిన్ను ఎలా 10 మందిలో ఎగిరిపిస్తా అన్నాడు, ఎగిరిపించిండు పిల్లగాడు. చుట్టంత పడిసి పోరగాళ్ళు ఐసైస్ వాళ్ళని పెట్టిండు. నన్ను ఇంత ముట్టుకోకుండా నట్ట నడువు ఎగిరిపించి డాన్స్ చేయించిండు నాతోటి. నాకు రాదు పిల్లగా అంటే ఇంట్లో. ఇక మరి మందిలకు వేయనందుకు నాకు కూడా ఇంత ఊపచ్చిందుల్లా. పొల్లగాండ్రు అయితే ఈలలు కొట్టుకుంటా, కేరింతలు కొట్టుకుంటా, కేకలు వేసుకుంటా, ఒక ఎగురుడు కాదు, నేను ఎగిరిన కొద్ది ఒక సంబరపడుడు కాదు. మళ్ళా ఎన్నడత్తదో ఇసొంటి రోజు ఆడాదికి ఒక్క దినం అని ఇక నేను కూడా పొలగాని చేతులు పట్టుకొని బొంగురం లెక్క గిర్ర తిరిగినా మంచిగానే ఇంతంతా ఎగిరినట్ట చేసిన. మా ఎగురుతుంది కానీ మా ఇంటి దగ్గర వాళ్ళు ఇల్లుగా పోసావా చూసినావా ఎగురుతుంది ఐదాని లెక్క అంటారా అని ఎట్లయితే ఏందని ఎగిరిన. పొలగాడిగా నాకు ముద్దులు ఏవట్టింది కొడుకాయ లేరా అన్నవాళ్ళగా లేచిండు. మళ్ళీ అన్ని పట్టుకొని లేచిన. వాళ్ళంతా నాకు మనవలే అవుతారు. ఇల్లంతా నాకు మనవలే. మళ్ళా దింపిండు నన్ను బొంగరం వాళ్ళే. మంచిగా చేసినావని నాకు ఇట్లా తమసాపు గుర్తు చూపించిండు చేతు. కొద్ది మంది ఆ ఫోటోలు తీసుకున్నారు ఫోన్లల్లా. మంచిగా చేసిన అన్నారు. ఇగో మనవాడు కదా నన్ను పట్టుకొని అలాయ్ బలా ఇచ్చిండు. ఇక మస్తు ఏంటన్నా నా కాలు దొక్క చిక్క నన్ను ఆయనతికి పోయి మళ్ళీ దేవుని దగ్గర నిలబడ్డా. అగ చూడుర్రి పట్టు చాలతలేరు మంది, రోడ్డు మీద బస్సులే పోతలేవు. అగ చూడుర్రి మన జాతర కన్నా ఎక్కువ అవుతుంది ఆడ. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, పోరగాళ్ళు, పొట్టగాళ్ళు అందరు వచ్చిండ్రు. నేను ఆఖరి రోజు అందిన 3 రోజులు ముందు పోతే అయిపో పీరీలకు. నాకు పనైనా ఇంటికాడ పని తీరుతుందా? అందరు మందలు ఇచ్చిర్రు, పోసావా మంచిగా ఉన్నావా, పోసావా ఎప్పుడు వచ్చినావా అని. ఎదురైన వాళ్ళల్లా మీరు కూడా రాండ్రి, మస్తు మంచి జరుగుతాయి జాతర, పీరీల జాతర. మా మేడిపల్లి దిక్కే బగ్గ జరుగుతుంది, జైత్యాల కూడా బగ్గర జరుగుతుంది. కానీ నేను వరకు ఎన్నడు పోలే అటు. నేను మళ్ళీ వేయినా. మరి ఎవరు నాకు తెలిసిన వాళ్ళైనా మరి దేవుడు వచ్చేటోళ్ళు, దేవుడిని ఎత్తుకున్న వాళ్ళు, పీరీలను ఎత్తుకున్న వాళ్ళు అని పరీక్ష పట్టి బగ్గ చూసిన అందరిని చూసుకుంటా వేయినా. ఇక తెలిసిన వాళ్ళు అయితేనేమో వాళ్ళని అడిగిన మందలు ఇచ్చిన. ఇక తెలియని వాళ్ళు అయితే వీళ్ళు ఎవరో అనుకున్నా. ఇంకా పోసమ్మ ఏం సంగతి కనబడతలేవు అంటుంది. నేను ఎందుకు కనబడతలేనా పిల్ల, నువ్వే కనబడతలేవు అన్న వాళ్ళే. ఇక చూడు ఎట్ట నవ్వుతాందో, మస్తు నవ్వింది. ఇంకా పెద్దవా కలిసింది బాగా రోజులకు. మంచిగా ఉన్నావా పెద్దవా అని అడిగిన, మందలు ఇచ్చిన మాట్లాడింది. కోడలు లేచిన కుడుకల దండ నాకు ఏ సాతన అయితలేదు, నీరు వేసిన అని చెప్పబట్టింది. ఇక మళ్ళా పీరీలు వెనుక పడి చెరువు కట్టదాకా పోయినా. నేను కూడా మందిలో నడుస్తా అంటే మంచిగా అనిపించింది. బాగా రోజులే కదా కర్నాలు ఉండి పల్లెటూరుకు పోయే వరకు ఎంత మంచిగా అనిపించింది. చుట్టూ పచ్చని పొలాలు, చెరువు, నట్ట నడువ, ఇడిదిక్కు బాంగులలో అగ చూడుండ్రి పీరీలు. ఆడ మెట్లు కూడా ఉన్నాయి మంచిగా చెర్రకు దిగటానికి. అందరు ఒకటే కాడ గుమ్మి కూడి ఇక లాస్ట్ అయ్యే పండుగ.
లింగిలు వరిసి వాళ్ళు అందరిని అలా వండబెట్టిరు పాపం పీరీలు ఎత్తుకున్న వాళ్ళను. కాళ్ళు రెక్కలు బాగా కట్టెజరుసుకుపోయినాయట, మస్తు రాయంగా లేచిర్రు వాళ్ళు. ఆ చెర్లకెళ్ళి గిన్నె నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లిండ్రు. నేను ఇది అంతా చూడలే కానీ ఇక ఏమో అందరు కలిసిర్రు కదా అని పోయినా. మంచిగా అనిపించింది మొత్తానికైతే. నేను ఇందులో గిట్ల వండ పెడతారు అనుకున్నా కానీ నాకు తెలియదు. అందరు అన్నారు కదా వాళ్ళు దేవుని పట్టుకున్నారు కదా పీరీలు, గట్లనే ఉంటది అని అన్నారు. ఇక నేను నల్ల ఊసల దండలు కొందామని వెనగానే అవి బాగా పొడుగున్నాయి. నాకు మెడమందం కుత్తపు చిన్నవి కావాలని చూసిన కానీ ఏడలేవు. మళ్ళీ పోయి అంతేగా జిర్రగోయలు కొనుక్కున్నా బట్టలలో వేసుకుంటా ఆసన వస్తుందని. చూసిండ్రు కదా నువ్వులా, నేనైతే పోయినసారి బగ్గ మిస్ అయినని మస్తు బాధ అనిపించింది కానీ ఈడైతే మస్తు మంచిగా జరిగింది ఉల్లా మేడి పెళ్లి కాడ. కన్నుల పండుగ రోడ్డుకెళ్ళి ఈడికెళ్ళి ఆడదీక మస్తు మంది నిలబడ్డరు, దప్పులోళ్ళు పెద్ద పూలులు పీరీల పండుగ. నాకైతే కళ్ళు చాలే చూడటానికి. మీరు కూడా రాత్రి 10 సంవత్సరం కూడా మంచిగా జరుగుతుంది. మీకు ఎవరైనా చుట్టాలు లేకపోతే నాయంబడి వాడి రారి, అందరం కలిసి మంచి ఇక్కడ కుడుకల దండ చిలికల పేరు వేసి పూట దిగి పోదాం. ఇక చూసి రగ్గియాలు అయింది నచ్చేసరికి కూడి దీంట్లో కొమ్ము దీంట్లో ఏదైతే అయిందని మంచిగా దేవుణ్ణి మొక్కుకొని వచ్చిన మళ్ళీ దినం వరకు అందరు మంచిగా ఉండాలని నాకు మంచిగా అనిపించింది అవ్వ. మంచి అనిపిస్తే మళ్ళా మళ్ళీ వస్తా. ఇక చూసిరు కదా మీరు కూడా మళ్ళీ రాండ్రి. ఇక పోతాన్న బాయ్ పొద్దు వీకింది ఇంత కూడ వండుకొని తింటా. ఇంత తినద్దురా.